హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ తో బ్రహ్మరాక్షస అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించగా ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. హనుమాన్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రకటించిన చిత్రాల్లో ఆగిపోయిన మూడో సినిమా ఇది. మొదట బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలోనూ మార్పులు జరిగాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా ప్రస్తుతానికి అట్టకెక్కినట్లే. బిజీ షెడ్యూల్ వల్ల ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వరుసగా స్టార్ హీరోలతో అనుకున్న ప్రాజెక్టులు ఆగిపోతుండడం ప్రశాంత్ వర్మకు షాక్ ఇచ్చే విషయమే. ఆయనకు ఊరటనిచ్చే ఏకైక అంశం మాత్రం జై హనుమాన్ అనే చెప్పాలి. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. హంపీలో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ తన పూర్తి దృష్టిని ఈ సినిమాపైనే పెట్టనున్నారు. అటు ప్రభాస్ కూడా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.